పాల్పడను నిన్ను కొనువారు ఎవరు లేరయ్యా. కావున నా ఉపదేశ వాక్యములు అనుసరించి నీ వీరుల బాధ తప్పించుకొనుము. రాజా, ఎలనయ్యా నీకీ బాధ? నక్షత్రేశ్వర, నా కంఠము కత్తిరించుతున్న అసత్య మాటలకు నా మానసం ఒప్పదయ్యా, నా మానసం ఒప్పదు. రాజా, నీ మేలుగోరి నేనెంత వచించదు వినమయ్యా. పుట్టిన నాట నుండియును బొంకియును అది నేనెరుగుదు పట్టున కూడు లేని దురవస్థల నుంటివి కానా. అయ్యా, నీ మనం పెట్టేటో తెంపు చేసుకొని నీ మనం పెట్టేటో తెంపు చేసుకుని నా ఉపదేశము వాళ్ళకి పట్టిడి కొందు పట్టిడి కొందు అసత్యమున కొప్పికి ఏరికి నా మాట వినవయ్యా. నక్షత్రేశ్వర, నీ వంటి మునుకుమారులు చెప్పవలసిన నీతులా నాయన ఇవి? నీకే లేని ఈ బాధ నాకా? అమ్మా చంద్రమతి, నీవు కూడా నీ పెనిమిటికి తగినట్లు దొరికినమ్మా. మీ నిప్పచ్చనములు తలంచి కన్నులు నీ బాగుకైతేనేమో ఇంతగా క్షితములు వకిల్చితి. నీకే లేని ఈ బాధ మరి నాకా? నీ పెన్విటి నీ వెటైనవి నా కౌనేమి పోనేమి మీకే లేని ఈ బాధ నాకా? సుస్థానమో జపమో తపమో సదనుష్ఠానమో యోచుపుమా. రాజా, అమ్మా ఊరగడ్డు పుల్లలు వేసినట్లు కాదు, మాకు రావలసిన సొమ్ము గవ్వలతో కూడా లెక్క పెట్టి మాకిప్పించమో. నేను ఇంకా ఒక క్షణమాగను. మీ మీద మొహమాటం చే నేను ఇంకా నువ్వు ఆలస్యము చేసినచో సహజముగా కోపి అయిన మా గురువు గారు నా గొంతు కొరకక మరడు. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, నీ పెద్దరికం బాలో చెప్పును. మా సొమ్ము గుమ్మరించి సరివారులగుబాటు దేవి ఈరుణ బాధ కడుంగడు దుర్భరమ కదా చూడదేవి. సరివారులగుబాటు పిమ్మట మనశ్చాంచల్య రోగం అనంతరము ఆహారము నల్దనిష్టమో అటు మీద దేహజనుమో మరణంబే శరణప్పో మరణంబే శరణప్పో పెక్కు దినములు మంచాన జీనించి ఇంటిరో 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 ప్రాణులకి రుణవ్యధల కంట దుస్సహమేరుగా
దేవి, మందభాగ్యుండనైన నేను ఇప్పుడు ఏమి చేయదును దేవి? నిర్వశేషముగా ముని రుణము తీర్చివేసుకుని సంతోషించ భాగ్యము నాకు లేకపోయే కదా దేవి. నేనిప్పుడు ఏమి చేయదును? నాథా, మీరిప్పటిని ధైర్యం వహించి, నా మనవి ఆలింపడు స్వామి, నా మనవి ఆలింపడు. కాలగతి కాలగతి సర్వ సంపదల్ కోల్పోవా, మిగులు సిరి నాకు మీరును, మీకు నేనే. కాలగతి మన సర్వ సంపదలు కోల్పోవా, మిగులు సిరి నాకు మీరును, మీకు నేనే కదా స్వామి. బానిసగా దేవి, అంతటి రాజచంద్రుడకు అప్పదవై కకుబంతకంతజ శాంతజ శోభిశానని త్రిశంకుడు పానని ఇల్లుదొచ్చి భాస్వంత కుల ప్రసిద్ధికొక వన్య ఖటిల్చిన గేస్తురా నావేల్బంతిని నిన్ను ఒక్కడికి బానిసగా తెగ నమ్ముకోదునా. కళా హృదయులు పెద్దలు, నాకెంతో ఆప్తులైనటువంటి కుటుంబ సమానులు, ఈ గ్రామవాసి అయినటువంటి సాబినేని లలితబాబు గారు, మరి వెంకటేశ్వర స్వామి గత ఎక్స్ ప్రెసిడెంట్గా చేసినటువంటి పెద్దలు, గుడికి ఎంతో వారి యొక్క అమూల్యమైనటువంటి సేవలు అందించారు. మరి ఇప్పుడు నూతనంగా కూడా మంచి కమిటీ ఏర్పాటు చేసి మరి వారి యొక్క అడుగుజాడల్లోనే ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తూ అమ్మవారి యొక్క శరన్నవరాత్రుల సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గత కమిటీలో చేసినటువంటి పెద్దలకు, ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి కమిటీ వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలు నన్ను లలితబాబు గారు ఒక 500 రూపాయలు చదివిస్తూ వారి యొక్క అమూల్యమైనటువంటి ఆశీస్సులు అందించినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాథ, నీ చెమ్మని సంకోచంపవలదు స్వామి. సత్య ప్రతిష్టకై వనర్చు నీచ కృత్యంబులన్నయ్యు సగౌరవంబులగును కదా నాథ, సగౌరవంబులగును కదా స్వామి. జీవితేశ్వరి, నాథ, సుగుణ సుమవల్లి, కఠిన కర్ముననగు నేను ఎంతకు చాలను దేవి. హృదయమా, హృదయమా, నేటితో అభిమానమును వదిలివేయము. హృదయమును ఎగ్గు సిగ్గుల వదలివేసి అంతటి రాజచంద్రునకు ఆత్మజనైకకు బంతకాంత విశ్రాంత విశాలుని త్రిశంకురు భాస్వంత కుల ప్రసిద్ధికొక వన్య ఖటిల్చిన గేస్తురాన్ రామేల్బంతిని నిన్ను
హృదయమున యజ్ఞ సిగ్గున వదనివే దాసిగా నిన్ను అమ్ముకోదలచిన వాడవాడలా నిన్ను కొనువారి తగి కొని పోవదము ముందు